చిరు వెంకీ మూవీ అనగానే చిరంజీవి వెంకటేష్ సినిమా అనుకుంటే తప్పులో కాలేసినట్టే. మ్యాటర్ ఏంటంటే చిరంజీవితో డైరెక్టర్ వెంకీ కుడుముల ఓ సినిమా చేయాలనుకుంటున్నాడు. అయితే ఆ ప్రాజెక్టు కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఆ తర్వాత ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది. మరి నిజంగా ఈ ప్రాజెక్ట్ ఉందా? అసలు ప్రచారంలోకి వచ్చిన వార్త ఏంటి? భీష్మ సినిమాతో బ్లాక్ బస్టర్ సాధించిన తర్వాత వెంకీ కుడుములకు చిరంజీవి నుంచి పిలుపు వచ్చింది. మంచి కథ ఉంటే చెప్పు, సినిమా చేద్దామని ఆఫర్ ఇచ్చారట. పైగా వెంకీ కుడుముల మెగాస్టార్ ఫ్యాన్ అవ్వడంతో ఎగిరి గంతేసి చిరు కోసం ఓ స్టోరీ రెడీ చేశారట. అయితే ఆ కథ చిరుకు నచ్చలేదు. స్టోరీ లైన్ బాగానే ఉన్నప్పటికీ ఫుల్ స్టోరీ విన్న తర్వాత మాత్రం ఎందుకనో చిరుకు నచ్చకపోవడంతో మరో కథ ఉంటే చెప్పు, చేద్దామంటూ సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత వెంకీ కుడుముల నితిన్తో రాబిన్ హుడ్ అంటూ ఓ డిఫరెంట్ మూవీ చేశాడు. ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. దీంతో చిరు వెంకీ కుడుముల ప్రాజెక్టు పట్టాలెక్కకుండానే ఆగిపోయింది. ఇప్పుడు చిరు కోసం వెంకీ కుడుముల ఓ స్టోరీ రెడీ చేశాడని, పక్కా కామెడీ మూవీ అని టాక్ వినిపిస్తోంది. ఇంకా చెప్పాలంటే ఓ ముదురు జంట ప్రేమలో పడి తమ పిల్లలకు తెలియకుండా తమ ప్రేమను ఎలా కొనసాగించారు అనే అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుందట. ఈ సినిమాలో మెగాస్టార్కు జంటగా అనుష్క లేదా త్రిష నటిస్తుందని ప్రచారం జరుగుతుంది. మరి ప్రచారంలో ఉన్నట్టు ఈ ప్రాజెక్టు సెట్ అవుతుందో లేదో చూడాలి.